అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు, రెవెన్యూ మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడికి వారు ఏదైతే భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో అందరూ ఆహ్వానితులే, ఎవరైతే ప్రోటోకాల్లో ఉన్న వాళ్ళు అందరూ ఆహ్వానితులే. నిన్న గౌరవ కలెక్టర్ గారు ఆహ్వానం మేరకు ఈరోజు భీమారంలో జరిగిన కార్యక్రమానికి నేను కూడా, ఎందుకంటే ఉమ్మడి జిల్లాలనే ఏకైక రాష్ట్రంలో ఏకైక కార్పొరేషన్ చైర్మన్గా కేవలం ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా కోటనగ తిరుపతి గారు ఉన్నారు. ఆ కార్యక్రమంలో ఇవాళ జరిగిన సంఘటన ఏంటిదంటే, ఎవరైతే అక్కడ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఎమ్మెల్యే గారైన వివేక్ గారు కావచ్చు, మరి బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారు, కనీస మర్యాద కూడా, ఒక ఆదివాసీ నాయకుడు అన్న మర్యాద కూడా లేకుండా ఈరోజు ఆ సభా వేదిక పైన అవమానాలకు గురి కావడం జరిగింది. అంటే మీ దగ్గర డబ్బు ఉన్నది అహంకారమా ఇంకేమన్నా అది నాకు తెలియదు. డబ్బుతోటి కొనుక్కుంటే మాకు ఈ పదవులు రాలేదు. ఈరోజు కేవలం పార్టీకి కష్టపడి పనిచేసినాం కాబట్టే ఈరోజు మాకు ఈ పదవులు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే గౌరవ మంత్రివర్యులు మమ్మల్ని గుర్తించి మా పేరు పలుకుతారు, గౌరవ కలెక్టర్ గారు పలుకుతారు. కానీ ఈరోజు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఇంత పెద్ద కార్యక్రమం జరిగిన సందర్భంగా ఒక ఆదివాసీ నాయకుడికి అవమానం జరిగిందంటే యావత్తు జాతికి కూడా అవమానంగానే భావిస్తున్నాం. ఎందుకంటే గడిచిన మొన్న ఏదైతే ఆదివాసీల శిక్షణ కార్యక్రమం జన్నారంలో జరిగినప్పుడు ఆ రోజు అక్కడ సభకు అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా నేను కనీసం ఏదైతే బెల్లంపల్లి శాసనసభ్యులు గారిని వేదిక పైన సాధారణంగా ఆహ్వానిస్తున్నా అన్న సందర్భంగా ఇక్కడున్న వివేక్ గారు ఏమన్నారంటే, లేదు ఆయనే మాజీ మంత్రివర్యులు కూడా అని చెప్పడం జరిగింది. అంటే మీకు నేను శాసనసభ్యులు అని పలకడమే ఇదైనప్పుడు నేను మాజీ మంత్రివర్యులు అని చెప్పకపోవడం వల్ల మీరు అది అన్నారు కదా. ఈరోజు ఇంత పెద్ద వేదిక పైన ఈరోజు మీరు చేసింది ఏంటిది? మొన్నటికి మొన్న ఏదైతే పార్లమెంటు సభ్యుడి పోటు లేదని కాళేశ్వరంలో సీఎం సమక్షంలో పెద్ద రాద్ధాంతం చేసిరు కదా. మరి ఇవాళ మీరు నాయకత్వం వహించిన, మీరు ప్రాతినిధ్యం వహించిన ఈ కార్యక్రమంలో ఒక ఆదివాసీ నాయకుడికి ఇవాళ ఏమైంది? డబ్బులు పెడితే డబ్బుతోటే అన్నీ సాధ్యం అనేది మీరు అనుకుంటురేమో, కానీ డబ్బుతోటి సాధ్యం కాదు. మీ దగ్గర డబ్బు ఉండవచ్చు, మీ దగ్గరికి మేము రాలే. యాజ్ పర్ ది ప్రోటోకాల్ ఈరోజు అక్కడికి రావడం జరిగింది. ఇది ఒకసారి యావత్ ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇటువంటి అవమానాలు అనేక సందర్భాల్లో మాకు ఎదురవుతున్నాయి. కానీ మేము పార్టీకే పనిచేసే వ్యక్తులుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాకు కొన్ని బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతయుతంగానే మేము పనిచేస్తున్నాం తప్ప మేము అహంకార ధోరణితో పనిచేయటం లేదు. ఈ అన్నదమ్ములకు ఒకటే విజ్ఞప్తి, ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక కార్పొరేషన్ చైర్మన్గా కోటనగ తిరుపతినే గుర్తుపట్టకపోతే రాష్ట్రంలో ఉన్న ఏ నాయకుడిని మీరు గుర్తిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.